హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. రైట్ నో ప్రెజెంట్ నేనైతే చర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట. సో చాలా రోజుల తర్వాత అయితే నేను మాత్రం ట్రైన్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. బట్ ఇది ట్రైన్ వ్లాగ్ అయితే కాదు, ఒక ఇన్ఫర్మేషన్ లాగా అయితే నేను అప్డేట్ చేస్తాను అనమాట. అండ్ చాలా రోజుల తర్వాత ఎందుకు అంటున్నానంటే మాత్రం నేనైతే ప్రెజెంట్ ఒక వ్లాగ్ చేసి, ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ చేసి అయితే ఆల్మోస్ట్ 1 year, ఆల్మోస్ట్ 8 to 12 months అయితే అయిపోయింది. 8 months to 1 year అయితే అయిపోయింది. వై బికాజ్ ఆఫ్ నా దగ్గర అయితే ప్రెజెంట్ అయితే నా దగ్గర సరైన కెమెరా ఎక్విప్మెంట్ అయితే లేదు మాట, మొబైల్ అయితే లేదు. నేను మొన్నటి దాకా అయితే నేనైతే మొబైల్లోంచే రికార్డ్ చేసి మీకైతే అప్డేట్ చేశాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అనమాట. మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మాత్రం నాకైతే ఇది 4K 60 FPSలో వరకు అయితే నేను కంటెంట్ వ్లాగ్ అయితే చేయొచ్చు విత్ HDR కంటెంట్తోని. సో నేనైతే ప్రెజెంట్ 4K 60 FPSలో చేస్తున్నాను అండ్ విత్ HDR కంటెంట్తోని. సో నైట్ టైంలో కరెక్ట్గా HDR కంటెంట్ వస్తుందో లేదో నాకు తెలీదు, కొంచెం ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది కాబట్టి మీరు చూసి చెప్పండి అసలు కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది అయితే మొత్తం మీరు చెప్పండి. నేనైతే 4Kలోనే అప్లోడ్ చేస్తాను, కొంచెం టైం తీసుకొని అయినా సరే 4Kలో అయితే అప్లోడ్ చేస్తాను. సో రీసెంట్గా మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం మనకైతే డైరెక్ట్గా మనకి కేరళ నుంచి మొత్తం 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు అయితే ఇనాగ్రల్ రన్లు అయితే చేశారు. అందులో వన్ ఆఫ్ ది వచ్చేసి తిరువనంతపురం నార్త్ నుంచి చర్లపల్లి వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 17041. సో ఇనాగ్రల్ అయితే రీసెంట్గా అయితే అయ్యింది. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17041 తిరువనంతపురం నార్త్ టు చర్లపల్లి. సో ఈ ట్రైన్ యొక్క విశేషాలు అండ్ మరియు కంపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, జర్నీ ఎలా ఉంటుంది అనేది నేను మీరు పూర్తిగా వివరం పిన్ టు పిన్ అయితే నేను అప్డేట్ అయితే చేద్దామని వచ్చానమాట. సో ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కానీ మీకు అన్ని ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాను. మనకి సరైన మొబైల్ కంటెంట్ వచ్చింది కాబట్టి చూద్దాము. నేనైతే 4K 60 FPSలో అయితే రికార్డ్ చేస్తున్నాను, మీరు చూసి చెప్పండి ఎలా ఉంది, వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది. షేకింగ్ కూడా చర్లపల్లి బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఇలా ఉంటుంది బుకింగ్ ఆఫీస్ అయితే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే కాదు, మనకి బుకింగ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఈసీఎల్ వైపు సైడ్. అండ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మనం అయితే ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉన్నాను కాబట్టి ఇదిగోండి చర్లపల్లి. యాక్చువల్లీ అందరికీ తెలిసి ఉంటుంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్ అనేది అందరికీ తెలుసు. సో నేనైతే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మనకి సికింద్రాబాద్ డివిజన్లోని ఇది సెకండ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మాట. ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇదే రైల్వే స్టేషన్ చర్లపల్లి నుంచి ముజాఫర్ వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. అండ్ సెకండ్ వచ్చేసి మాత్రం మనకి చర్లపల్లి నుంచి తిరువనంతపురం అయితే వెళ్తుందన్నమాట మనకైతే. సో చూసారుగా ట్రైన్ నెంబర్ 17041 చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్. మన అయితే డీబీ బోర్డ్ అయితే ఇలా కనబడుతుంది అండ్ కంప్లీట్ ఇదిగో ఇలా ఉంటుంది. ఫస్ట్ రన్ అయితే ఎందుకంటానంటే మాత్రం మనకైతే తిరువనంతపురం నార్త్ నుంచి అయితే మాత్రం మనకైతే అది ఇనాగ్రల్ రన్ అయితే అయ్యింది. బట్ ఇది మాత్రం మనకైతే ఇది ఫస్ట్ అఫీషియల్ రన్ అనమాట చర్లపల్లి నుంచి. సో మనకు ఆక్యుపెన్సీ చూసుకుందాము ఎలా ఉన్నది ఏందనేది, ట్రైన్లో ఉన్న డీటెయిల్స్ ఏందనేది మీకు చూపిస్తాను అనమాట. ప్రెజెంట్ మనం అయితే మాత్రం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉన్నాం కదా. సో లోపల ఎలా ఉంది మొత్తం స్లీపర్కి వచ్చేసే కాబట్టి 8 స్లీపర్ కోచెస్ మరియు 11 జనరల్ బోగీలు ఇచ్చాడు. సో ప్రెజెంట్ రైట్ అయితే మనం అయితే స్లీపర్ కోచెస్లో అయితే ఉన్నాము. సో స్లీపర్ కోచెస్కి ఒక రోలోని స్లీపర్ బెర్త్ కదా, ఒక రోలోని ఏవేవి ఎమ్ఎన్టీస్ ఇచ్చాడు, ఎలాగ ఇచ్చాడు ఏందనేది మొత్తం మనం పూర్తిగా చూద్దాము. సో మన లుక్ అయితే మాత్రం ఇదిగోండి ఇలా ఉంటుంది. సిమెంట్ అంటే గ్రే కలర్ అండ్ ఎల్లో కలర్తో అయితే మనకైతే సీట్స్ అలౌట్ అయితే చేశారన్నమాట. నాకైతే కలర్ బాగా నచ్చింది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం మనకైతే వైట్ లైట్స్ అయితే వచ్చిందన్నమాట, చాలా బాగుంది. చూద్దాం ఇదిగోండి ఇలా అయితే ఉంది మనకి. సో మనకైతే ఇదిగోండి ఇలాంటి ఇచ్చారు చూడండి చైన్స్, ఇవి మిడిల్ బెర్త్ కోసం అని మనకి చైన్స్ ఇచ్చారు కదా. ఇది ఎల్లో కలర్ లెదర్ సీట్తో ఇచ్చారు చూడండి కవరింగ్. ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఈ కలర్కి ఇక్కడ ఉన్న ఈ కలర్కి నచ్చింది. చూడడానికి ఒక లుకింగ్ చాలా బాగుందన్నమాట. అది
సో మన ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్లీపర్కి వచ్చేసి చూపించాను కదా. సో ఒక రోజులో మనకైతే ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను అనమాట. ఏమేమి ఎమ్ఎన్టీస్ అయితే ఉంటుందో నేనైతే చూపిస్తాను. యాజ్ యూజువల్గా మనకి ఎల్హెచ్బికి వచ్చేసి ఎలా అయితే ఉంటుందో ఫెసిలిటీస్ సేమ్ యాస్టీస్గా అలాగే ఉంటుంది. 6+2 అయితే ఇది ఉంటుంది అన్నమాట మనకి. ఇదిగోండి ఇలా 6+2. ఇక్కడ 3 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్స్ అండ్ సైడ్లో అక్కడ 2 మెంబర్స్ కాబట్టి అక్కడ 1 మెంబర్ 6+2 అయితే ఉంటారు అన్నమాట. భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకైతే ఇక్కడ ఛార్జింగ్ సపోర్ట్ సాకెట్స్ అయితే ఇచ్చారన్నమాట మనకైతే. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఒకటి బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు 36 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇదిగోండి చూడండి, 36 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. చాలా అప్గ్రేడ్ అయ్యారు. నార్మల్గా అయితే పెట్టడమే ఎక్కువ, ఇలాగ యూఎస్బీ పాయింట్ పెట్టడమే ఎక్కువ, కానీ అలాంటిది వీళ్ళు వచ్చేసి 36 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. మనకు ఒక పాయింట్ ఇచ్చారు. అలాగా ప్రతి బెర్త్కి ప్రతి సీట్కి అయితే ఇచ్చారు. అదిగోండి లోవర్ బెర్త్ కూడా ఇచ్చారు. లోవర్ బెర్త్ కూడా అలాగే ఇచ్చారు. అండ్ అవతల వైపు లోవర్ బెర్త్ కూడా అలాగే ఇచ్చారు. మిడిల్ అప్పర్ రోల్ కూడా ఇదిగోండి అలాగే ఇచ్చారు. అండ్ యాజ్ యూజువల్గా మనకైతే అద్దం కూడా ఇచ్చేసారు. అద్దకైతే మాత్రం ఇది బాగా నచ్చింది 36 వాట్స్ అనేది. యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే మనకి హ్యాంగింగ్ బ్యాగ్స్ ఇలాగే అంటే బ్యాగ్స్ కానీ చిన్న చిన్న హ్యాంగ్ బ్యాగ్స్ కానీ టైఅప్ చేసుకోవడానికి మాత్రం మనకి ఇలాగ హుక్స్ అయితే ఇచ్చారు, హ్యాంగింగ్ హుక్స్. అండ్ మనకైతే బెర్తులు కూడా చూడండి ఇలా ఉంటుంది. బెర్త్లు వచ్చేసి చూడండి మనకైతే చాలా బాగున్నాయి. మనకైతే విండోస్ కూడా బాగా ఇచ్చాడు, చాలా బాగుంది. ఓపెన్ అవడానికి చాలా బాగుంది. మనకి చూడండి ఇదిగోండి ఇలా కూర్చునేటప్పుడు మాత్రం మనకైతే తినడం కానీ స్నాక్స్ కానీ ఏదైనా వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి మనకి చైర్లో ఇవి కూడా ఇచ్చారు, స్టాండ్ ఇచ్చారు అన్నమాట. అండ్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి నాకైతే ఇది బాగా నచ్చింది. ఇలాగా వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఇలా పుల్ చేసి ఇలా పైకి లేపాలి, మనకు కావాల్సినంత పైకి లేపుకోవాలి. ఇలా పైకి లేపు, మళ్ళీ మనకు అవసరం లేకపోతే మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. కావాలంటే మాత్రం మళ్ళీ అలాగా ప్రతి దానికి ఉంది. కావాలంటే ఇలా ఓపెన్ చేసుకొని ఈ క్లాంప్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో సైడ్ లోవర్లో చూసుకుంటే మాత్రం మనకైతే 2/2 ఇటు 1/1 అయితే ఉన్నదన్నమాట. మనకైతే యాస్టీస్గా సేమ్ మన కొత్తలాగా ఉంది, కాకపోతే కోచెస్ అనేది మనకి అప్గ్రేడ్ అయితే అయ్యి ఉన్నదన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సాకెట్ ఇచ్చేసారు, ఫ్యాన్ స్విచ్చెస్, లైట్ ఇచ్చారు, కంట్రోల్ స్విచ్చెస్ ఇచ్చారు, సాకెట్ స్విచ్చెస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ అప్పర్ బెర్త్ సైడ్ అప్పర్ బెర్త్ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు 36 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ కంట్రోల్ స్విచ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడం కూడా మాత్రం ఇచ్చారు. వాటర్ బాటిల్ ఎలా పెట్టుకుంటారు అనేది అక్కడ ఇవ్వండి వాటర్. అండ్ మనకి 1 మోర్ వచ్చేసి అయితే ట్రైన్ చైన్ కూడా ఇచ్చారు. ఫుల్ హ్యాండ్ మన ఇలా లాగితే చాలు మనకైతే ట్రైన్ ఆగిపోతుంది, ఎమర్జెన్సీ బ్రేక్ కదా. ఇదిగోండి చూడండి, టు స్టాప్ ట్రైన్ పుల్. ఇప్పుడైతే మన వాష్రూమ్స్ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను మీకు. స్లీపర్ కోచెస్ ఉన్న వాష్రూమ్స్ అయితే ఎలా ఉన్నాయనేది, దాని ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. దాని తర్వాత మన జనరల్ బోగీలో కూడా అప్గ్రేడ్ అవుతుంది. సో ఇదైతే మనది అయితే వాష్రూమ్ వచ్చేసి అన్నమాట. స్లీపర్కి వచ్చేసి ఒకవైపు అయితే వాష్రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ టైల్స్ బాగున్నాయి. నాకు ఇది టైల్సా లేదా ప్లాస్టిక్ ఈ బ్లూ కలర్ అనేది నాకు తెలీదు, బట్ చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి వాటర్ ఇంకా నింపలేదు అనుకుంటా, వాటర్ రావట్లేదు అసలు. ఇక్కడ నింపకపోతే ఇంకెందుకో మరి నాకు తెలియదు. ఇక్కడ నింపకపోతే మళ్ళీ గుంటూరు డివిజన్ నింపుతారు. సోప్స్ పెట్టుకోవడానికి హ్యాండిల్ అయితే ఇచ్చాడు, సోప్స్ పెట్టుకోవడానికి కింద హ్యాండిల్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఓకే ఇక్కడ ఇది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వాటర్ ఎంత రావాలనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఇదేంటి ఈ వాష్రూమ్స్ పక్కనే మనకైతే ఫైర్ సిలిండర్స్ అయితే పెట్టారు. 2 kgs ఫైర్ సిలిండర్ అన్నమాట. ఇది కెపాసిటీ వచ్చేసి అదే 4 kgs ఫైర్ సిలిండర్, ఏబీసీ డ్రై పౌడర్ అయితే పెట్టారు. అండ్ వాష్రూమ్స్ ఆల్రెడీ పేరు పెట్టేశారు వెస్ట్రన్ స్టైల్స్ అని. సో వెస్ట్రన్ స్టైల్ ఉందో లేదో అయితే చెక్ చేద్దాము. అండ్ మనకు కూడా ఇక్కడ ఇదేదో సిలిండర్ ఏదో పేరు పెట్టారు, ఏం సిలిండర్ అనేది నాకు కూడా తెలీదు. అండ్ లోపల వాష్ బేసిన్స్ ఇలా వస్తుంది. వాష్రూమ్లో మన వాష్రూమ్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ సోప్, శానిటైజర్, సోప్ బాటిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్లీ వచ్చేసి మనకైతే ఇదిగోండి ఇలా వస్తుంది బాత్రూమ్. వెస్ట్రన్ స్టైల్ అయితే బాత్రూమ్ అయితే మనకైతే ఇలా వస్తుంది. ఎమర్జెన్సీ ఫ్లష్ ఇచ్చారు. అండ్ హెల్త్ ఫస్ట్ గన్ ఇచ్చారు, మగ్ ఇచ్చారు, హెల్త్ ఫస్ట్ గన్స్ అండ్ మగ్ అనుకోండి, మగ్గు. అండ్ టిష్యూ పేపర్ కూడా పెట్టారు, కానీ టిష్యూ పేపర్ ఉందో లేదా ఉంది, టిష్యూ పేపర్ కూడా పెట్టారు. అబ్బా ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, బట్ ఇలా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ టవల్ది హ్యాంగింగ్ క్లాత్ టవల్ది కూడా పెట్టారు. ఎయిర్ ఫ్రెషనర్ది సంబంధించి మనకైతే ఇదిగోండి ఎక్విప్మెంట్ కూడా, ఈ డివైస్ కూడా పెట్టారు. ఈ టైంలో వాళ్ళు డివైస్ సెట్ చేసి ఇస్తారు. చూద్దాం ఎంతసేపులో ఇది ఎయిర్ ఫ్రెషనర్ అని ఇస్తుందో మనకు తెలియదు.
సో ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఏదైనా వాటర్ రాకపోతే ఏమైనా ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ మనకి అయితే అయిందనుకోండి, ఈ బాత్రూంలో మన పుష్ బటన్ చేస్తే చాలు కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది లోకో పైలట్కి లేదా ట్రైన్ మేనేజర్కి అనేది. సో వాళ్ళని వచ్చి మనం అయితే కాంటాక్ట్ చేస్తారు. సో ఇలాగా అద్దం ఉంటుంది, ఇదిగోండి అద్దం కూడా ఇలా ఉన్నది. అండ్ డస్ట్బిన్స్ కూడా ఇచ్చాడు, ఇదిగోండి డస్ట్బిన్స్ కూడా ఇచ్చాడు. ఇంత చిన్న ఎరుకులో కూడా ఇంత ఫెసిలిటీస్ పెట్టారు చూడండి, అది నాకు బాగా నచ్చింది. అది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇలాగే అయితే జనరల్ కంపార్ట్మెంట్ ఎలా ఉందో నేనైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను. స్లీపర్కి వచ్చేసి అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది, మొత్తం ఖాళీ ఉంది అసలు స్లీపర్. ఎందుకంటే 11 జనరల్ బోగీలు పెట్టాడు. ఇంకా చూసుకోండి 11 జనరల్ బోగీలు అనేది చూసుకోండి ఎలా ఉంటుందో. మరి సేమ్ స్లీపర్ క్లాసెస్కి మనకైతే ఫెసిలిటీస్ ఎలా ఇచ్చాడో కొంచెం తగ్గించాడు. వాటర్ బాటిల్స్ అనేది తగ్గించాడు. మనకి ఇటువైపు నలుగురు కూర్చోడానికి ఇచ్చాడు, ఇటువైపు నలుగురు కూర్చోడానికి ఇచ్చాడు. 1 2 3 4 ఇటువైపు నలుగురు కూర్చోడానికి ఇచ్చాడు. అండ్ పైన కూర్చోడానికి కానీ లేదంటే పడుకోవడానికి అయితే ఇచ్చాడు. యాక్చువల్లీ నార్మల్గా మనకైతే స్విచ్ కంట్రోల్ బోర్డ్ స్విచ్చెస్ ఇచ్చాడు, సాకెట్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ కూడా మనకైతే చూసుకోవచ్చు, మనం అయితే 36 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చాడు, యూఎస్బి టైప్ అయితే. అండ్ టైప్ ఏ మన పాత ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేటివి కదా, దాన్ని కూడా మనకైతే 36 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చాడు. యాజ్ యూజువల్గా మనకైతే ట్రైన్ లాగే ఎమర్జెన్సీ బ్రేక్ చైన్ అయితే ఇచ్చాడు, హ్యాంగింగ్ హుక్స్ ఇచ్చాడు, హ్యాంగింగ్ బ్యాగ్స్ ఇచ్చాడు. అండ్ ఫ్యాన్స్ కూడా, అండ్ మనకి స్లీపర్లో ఎలా ఫ్యాన్స్ చూసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఫ్యాన్స్ ఉన్నాయి. అండ్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, నీకు చూపించలేదు, ఎల్ఈడి లైట్స్ కూడా అలాగే ఉన్నాయి, ఫ్యాన్స్ అలాగే ఉన్నాయి. ఫ్యాన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఈ సైడ్లో కూర్చుంటారు కదా, సైడ్లో కూడా చూడండి అలాగే ఉంటుంది. మనకైతే కూర్చోడానికి మనకైతే విండోస్, డోర్స్ ఇవన్నీ ఇచ్చాడు, ఇలా కూడా ఇచ్చాడు చూసారుగా. అండ్ మనకి యాజ్యూజ్గా సేమ్ మనకైతే ఇక్కడ సాకెట్ బోర్డ్స్ అయితే ఇచ్చాడు, కంట్రోల్ స్విచ్, ఫ్యాన్ స్విచ్ అండ్ లైట్ స్విచ్ ఇవన్నీ ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి 36 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చాడు, టైప్ ఏది సంబంధించి పాత ఆండ్రాయిడ్ ఫోన్ సంబంధించి మనకైతే పిన్ కూడా ఇచ్చాడు. ఛార్జింగ్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. జనరల్ కోచ్ అనేది ఇలా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, నాకు బిల్డ్ క్వాలిటీ మొత్తం స్టీల్తో చేశారు. అండ్ మన జనరల్ బోగిలో అయితే మనకైతే ఇదిగోండి వాష్రూమ్, ఇంకో సైడ్ వాష్రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ చూసారుగా నాకైతే కలర్ బాగా నచ్చింది, చెప్తాను కదా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కలర్ బాగా నచ్చింది. అండ్ సోప్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. యాజ్ యూజువల్గా మనకైతే ఫైర్ సిలిండర్స్ అయితే ఇచ్చారు, 2 డస్ట్బిన్స్ ఇచ్చారు ఇరువైపులా. అండ్ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి. నాకు ఈ కంప్లీట్ అసలు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మస్తు లుకింగ్ వచ్చింది. ఈ వైట్కి ఇక్కడ ఈ కలర్కి బ్యాక్గ్రౌండ్ లుకింగ్ నాకు చాలా బాగుంది, ఒక ప్రీమియం లుకింగ్ అయితే వస్తుంది అన్నమాట. వాష్రూమ్ అనేది మాత్రం నాకు చాలా ప్రీమియం లుకింగ్ వస్తుంది. ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. కిందన బ్లూ కలర్ మ్యాట్ వేసారు. అండ్ వాష్రూమ్స్ నార్మల్ స్టైల్, మన ఇంట్లో వాడే నార్మల్ స్టైల్ వాష్రూమ్స్ అన్నమాట. అండ్ ఎమర్జెన్సీ ఫ్లష్ ఇచ్చారు, ఇన్స్టెంట్ ఫ్లషర్, సారీ ఇది వచ్చేసి మనకైతే ఇది ఇన్స్టెంట్ ఫ్లషర్ అయితే ఇచ్చారు. అండ్ ఎమర్జెన్సీ ఫ్లష్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి అండ్ సోప్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. మనకి ఇదిగోండి సోప్ హ్యాండిల్స్ ఇచ్చారు నాకు. అండ్ మనకైతే ఇక్కడ సోప్ హ్యాండిల్ కూడా ఇచ్చారు, నాకు చాలా బాగుంది. అండ్ ఎగ్జాస్ట్ ఎయిర్ కూడా ఇచ్చారు. ఇదిగోండి అద్దం కూడా బాగుంది, అద్దం బాగా ఇచ్చారు. అండ్ యాక్చువల్గా మనకి అయితే టవల్స్ కానీ హ్యాంగింగ్స్ క్లాత్స్ కానీ మనకి అలాడ్ తీసుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ ఫ్రెషనర్, ఈ టాయిలెట్ ఫ్రెషనర్, రూమ్ ఫ్రెషనర్ లాంటిదే మనం చెప్పొచ్చు, రూమ్ ఫ్రెషనర్ కూడా అయితే ఇచ్చారు. 3 ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఏ ఒక్క ఎల్ఈడి లైట్ పోయినా పర్వాలేదు, మనకైతే లైటింగ్ సఫిషియెంట్ లైటింగ్ అయితే సరిపోతుంది నైట్. కోచ్ టు కోచ్ కనెక్టివ్ చూసుకుంటే మాత్రం మనకైతే ఇదిగోండి ఇలా వస్తుంది. కనెక్టివ్ కోచెస్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది. నాకు ఇది బాగా నచ్చింది. కోచ్ టు అనేది రీసెంట్ అప్గ్రేడ్ అనమాట. ఇది అయితే ఎక్కువ ఈ కోచ్ ఎక్కడ తయారైనది మాత్రం మనకైతే ఇదిగోండి చూపిస్తుంది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తాలో అయితే మనకైతే తయారైంది. దీన్ని లాస్ట్ December 2, 2025 అయితే మనకైతే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయ్యింది. అండ్
వీడియో వచ్చినాయి. సో చూసారు కదా, అయితే మనకి చర్లపల్లి నుంచి అయితే ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే రన్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా, యాసిస్గా నార్మల్గా అయితే చేస్తారన్నమాట. నాకైతే ఆక్యుపెన్సీ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇదే ట్రైన్ ఈవినింగ్ టైంలో కానీ 4 నుంచి 6 లోపల ఏదో టైంలో మనకి రన్ చేసి ఉంటే మాత్రము తిరుపతికి మాత్రం భయంకరమైన ఆక్యుపెన్సీ అయితే వస్తుందేమో అని నేను అనుకున్నాను. చూద్దాం. మార్నింగ్ టైంలో స్టార్ట్ చేశారు, అది కూడా ఎర్లీ మార్నింగ్ 7:15కి. 8 to 9కి ఆ టైంలో పెట్టి ఉంటే మాత్రం చాలామంది నిద్రలేసి రావాలంటే కష్టము, అది కూడా దట్టు చర్లపల్లికి. ఎక్కడో లింగంపల్లి ఉన్న వాళ్ళు బుక్ చేసుకొని చర్లపల్లి ఎర్లీ మార్నింగ్ రావాలంటే చాలా కష్టము. అరౌండ్ 8 to 9కి ఆ టైంలో పెట్టుంటే మాత్రం మనకైతే బాగుండేది. చూద్దాం ఆక్యుపెన్సీ ఎలా అనేది, ఆక్యుపెన్సీ రేషియో ఎలా ఉంటుందో మరి అయితే చూద్దాం ఫ్యూచర్లో. అయితే నాకైతే ఇప్పటివరకు అయితే మొత్తం కంపార్ట్మెంట్ కోచెస్లో చూసుకుంటే మాత్రం నాకైతే ప్రెసెంట్ 20 to 30% అయితే ఆక్యుపెన్సీ కనబడింది స్లీపర్ క్లాసెస్లో మాత్రము. ఈ ట్రైన్ యొక్క మన కోచ్ కంపోజిషన్స్ చూసుకుంటే మాత్రం మనకైతే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో అయితే మొత్తం 8 స్లీపర్ కోచెస్ అయితే ఉంటుంది. ఎండ్ టు ఎండ్ వచ్చేసి మొత్తం మనకైతే స్లీపర్ కోచెస్ అయితే ఉంటుంది. అండ్ 11 జనరల్ కోచెస్ అయితే ఉంటుంది. ఇందులో ఏసీ అనేది ఉండదు, అస్సలు ఉండదు. ఏసీ అనేది అస్సలు ఉండదు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటేనే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసము మనకి ఈ ట్రైన్లు పెట్టారు. సో స్లీపర్ కోచెస్ అండ్ జనరల్ కోచెస్ తప్ప మనకైతే ఇంకేమీ కనబడవు ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో. సో అండ్ టికెట్ ఫేర్ వచ్చేసుకుంటే మాత్రం మనకైతే చర్లపల్లి నుంచి రేణిగుంట జంక్షన్, తిరుపతి అయితే వెళ్తూ మనకి బైపాస్ అయితే వెళ్ళిపోతుంది. రేణిగుంట జంక్షన్ వరకు అయితే మాత్రం మనకైతే స్లీపర్ కోచెస్ చూసుకుంటే మాత్రం మనకి 480 రూపీస్ పడుతుంది. అదే చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్ అయితే చూసుకుంటే మాత్రం మనకైతే స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 780 రూపీస్ అయితే పడుతుంది. అండ్ మనం అయితే అదే చర్లపల్లి నుంచి జనరల్ క్లాస్ టికెట్ ఫేర్ చూసుకుంటే మాత్రం మనకైతే చర్లపల్లి నుంచి తిరువనంతపురం వరకు అయితే మాత్రం ఆల్మోస్ట్ అరౌండ్ 400 రూపీస్ ట్యాక్స్తో కలుపుకొని 370 నుంచి 400 రూపీస్ అయితే పడుతుంది. అండ్ తిరుపతి వచ్చేసరికి మాత్రం మనకైతే 200 నుంచి 220 రూపీస్ అయితే రేణిగుంట జంక్షన్ వరకు అయితే, అదే రేణిగుంట జంక్షన్ వరకు అయితే మాత్రం మనకైతే 200 నుంచి 200 రూపీస్ 200 నుంచి 220 రూపీస్ అయితే టికెట్ ఫేర్ అయితే పడుతుందన్నమాట. నాకు తెలిసి చేయండి. తిరుపతి వెళ్ళాలి మాత్రము చాలా బెటర్, చాలా మంచి ఆప్షన్. ఇఫ్ సపోజ్ నారాయణాద్రి అండ్ పద్మావతి ఎక్స్ప్రెస్ దొరకకపోతే మాత్రం మీకు డే టైంలో ఏదైనా కావాలంటే మాత్రం నేను ది బెస్ట్ అని చెప్తా. కృష్ణ వర్స్ట్, నేనైతే కృష్ణ వర్స్ట్ అని చెప్తా డే టైంలో. బట్ డే టైంలో తిరుపతి ఆల్మోస్ట్ కోయంబత్తూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఇదైతే ది బెస్ట్ ట్రైన్ అయితే నేను చెప్తాను అనమాట. ఇది ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ వెరీ వెల్ అబౌట్ దిస్ ఆన్ దిస్ వీడియో. మీకు బాగా నచ్చుతుందని అయితే అనుకున్నాను. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. దిస్ ఈజ్ భార్గవ సైనింగ్ ఫ్రమ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాబాయ్, టాటా.